భర్తృహరి చాలా గొప్ప జ్ఞాని, తెలివైన వాళ్ళల్లో భట్టి లాంటి వాడు లేడు. విక్రమార్కుడు గొప్ప బుద్ధిమంతుడు, కానీ ఆయన కంటే ఇంకా బుద్ధిమంతుడు భట్టి. అన్నగారు సాహసవంతుడు, తమ్ముడి దగ్గర తెలివితేటలు ఎక్కువ. ఇద్దరూ తెలివైన వాళ్ళు సాహసవంతులైనా ఒక్కొక్కడి దగ్గర ఒక్కొక్క లక్షణం ఎక్కువ ఉంటుంది. విక్రమార్క మహారాజు గారు సింహాసనం మీద ఉండి పరిపాలిస్తున్న రోజుల్లో, ఏకంగా 1000 ఏళ్ళు పరిపాలన చేశాడని చెప్పాను కదా మీకు. ఆ పరిపాలన చేస్తున్న రోజుల్లో రోజు ఒక మంత్రసిద్ధుడు, ఒకడు మంత్రాలలో ఆరితేరిన ఒక సిద్ధుడు, మంచి బవిరిగడ్డంతో భారీ శరీరంతో, కొంతమంది అదృష్టం మంచి పొడుగ్గా భారీగా ఉంటారు, అసలు వాళ్ళని చూడగానే గౌరవం. కొంతమందికి కర్మ ఇలాగే ఉంటారు, సన్నగా. శరీరం కూడా అదృష్టం ఒక్కొక్కడికి. అలాగే ఆయన మంచి భారీ కాయంతో నెత్తి మీద కిరీటం లాంటి ఒక తలపాగా చుట్టుకుని విక్రమార్కుడి దగ్గరకు వచ్చి ఒక పండు చేతిలో పెట్టేవాడు. విక్రమార్కుడు ఆయనకి దక్షిణిచ్చి ఈ పండుని పూజామందిరంలో పెట్టేవాడు. ఈ హడావుడిలో తిండం మర్చిపోయేవాడు ఆయన. ఇలా రోజు ఓ పండు చొప్పున సంవత్సర కాలం ఇచ్చేటేకంగా. ఓ రోజున ఆ సిద్ధుడు విక్రమార్కుడి చేతిలో పండు పెడుతూ ఉంటే ఆ పండు టప్పును కిందకి జారిపోయింది. ఆ పండు కింద పడి పగిలిపోయింది. దాని నిండా అమూల్యమైన నవరత్నాలు ఉన్నాయి. 32 రత్నాలు ఆ పండులో ఉన్నాయి. ఒక్కొక్క రత్నంతో రాజ్యం కొనచ్చు, అంతటి విలువైన రత్నాలు. విక్రమార్కుడికి మతిపోయి, నువ్వు రోజు ఇస్తున్న పళ్ళు ఇవా అని వెంటనే ఆ సిద్ధుడు నాగమని పూజామందిరంలో చూస్తే అన్ని పళ్ళల్లో ఈ రత్నాలే. సంవత్సర కాలంగా రోజు 32 రత్నముల చొప్పున నాకు ఇస్తున్నావు, ఏం ప్రయోజనం ఆశించి నాకు ఈ రత్నాలు ఇస్తున్నావంటే, మహారాజా నువ్వు చాలా ఉత్తముడివి, సాహసవంతుడివి, నీతో నాకు పనుంది, అందుకే నీకు ఈ రత్నాలు ఇచ్చానన్నట్ట. అసలు నువ్వు ఏమి ఇవ్వకపోయినా నువ్వేం కోరితే అది ఇస్తాను, నీకేం కావాలన్నాడు. నేను ఒక మంత్రసిద్ధుణ్ణి, మీ రాజ్యంలో బేతాళుడని ఒక ఆయన ఉన్నాడు, ఇది భర్తృహరి గుహలను ఉంటాయి కదా, అక్కడికి వెడతారు మీరు, ఒకరోజు వెళ్ళండి. ఆ గుహల దగ్గర ఉంటాడనమాట బేతాళుడు, విక్రమ బేతాళుడు అని అక్కడ రాసి ఉంటాడు. ఆ స్థలం చాలా గొప్పది. అదంతా కేకారణ్యాలు, ఒకప్పుడు భయంకరమైన అరణ్యాలు. ఆ అరణ్యాలలో బేతాళుడు అని ఒక భూతనాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడిని నేను వశం చేసుకోవాలి. వశం చేసుకుంటే నేను గొప్పవాడిని అవుతాను, ప్రపంచాన్ని జయించగలను, నీకు ఉపకారం చేస్తాను. బేతాళుడిని వశం చేసుకోవడం చాలా కష్టం, ఆ పని నువ్వే చేయగలవు, అందుకే వచ్చానంటే, మీరు చెప్తే ఏం చెప్తే చేస్తానంటే, అమావాస్య నాడు నా దగ్గరికి రండి, నేను కర్తవ్యం చెబుతానన్నాడు. విక్రమార్కుడు ఒంటరిగా ఆయన చెప్పినట్టే కాలినడకన కత్తి ఒక్కటి తీసుకుని వెళ్ళిపోయాడు. మహాసాహసవంతుడు, కాళీ వరప్రసాదుడు, ఆయనకి భయం ఏమిటి? సన్యాసి వెంటనే వచ్చావా, ఇక్కడి నుంచి 5 మైళ్ళ దూరంలో ఓ చెట్టు ఉంది, ఆ చెట్టుకి ఓ శవం వేళ్లాడుతూ ఉంటుంది, ఆ శవంలో బేతాళుడు ఉంటాడు. నువ్వు ఆ శవం దగ్గరికి వెళ్ళి చెట్టు ఎక్కి దానికి కట్టున్న తాడు కోసి ఆ శవం కింద పడిపోతుంది. మాట్లాడకుండా మౌనంగా ఆ శవాన్ని మోసుకుని ఇక్కడికి రా. నువ్వు మాట్లాడితే ఆ శవం మాయమైపోతుంది, మళ్ళీ శవం చెట్టుకు వేళ్లాడుతుంది, తర్వాత నీ ఇష్టం, మౌనంగా ఉంటేనే నువ్వు ఇక్కడికి రాగలవు అనగానే, అలాగేనండి అని విక్రమార్కుడు ఆ శవాన్ని తీసుకురావడానికి ఈ సిద్ధుడికి ఇచ్చిన మాట ప్రకారం చెట్టు దగ్గరికి వెళ్ళాడు. చెట్టు ఎక్కాడు, ఆ చెట్టుకి వేళ్లాడుతోంది తల్లకిందులుగా శవం. తాడు కోశాడు, శవం ఢామ్మని కింద పడింది. బాబోయ్ అంది శవం. మాట్లాడితే పారిపోతుందని చెప్పాడుగా సిద్ధుడు, అందుకే ఈయన మాట్లాడకుండా మౌనంగా దిగొచ్చి ఆ శవాన్ని భుజం మీద వేసుకున్నాడు. శవం దగ్గరికి రాత్రిపూట వెళ్ళడమే భయం కొందరికి. ఒకవేళ శవం కింద పడి బాబోయ్ అని ఎగిరి గంతులేస్తూ ఉంటే ఇంకోటి ఎవరికైనా గుండెకి తెచ్చిపోతాడు. చీకట్లో బయటికి వెళ్ళమంటే ఒక్కడి కదలడు, ఇంతమంది పండితులు ఉన్నారు కానీ, అంటే అందరికీ భయమే చీకటి అంటే. ఇంకా శవాన్ని తీసుకురమ్మంటే ఎవడు తీసుకొస్తాడు? ఆయన మహాత్ముడు ఆ శవాన్ని ఎలాగా భయపడకుండా భుజం మీద వేసుకొస్తుంటే ఆ శవంలో ఉన్న బేతాళుడు, నేను నీకు కథ చెబుతాను, ఆ కథ విన్నాక ఆ కథలో నీకు ప్రశ్న వేస్తాను, ఆ ప్రశ్నకి జవాబు తెలిసి కూడా చెప్పకపోతే నీ తల ముక్కలైపోతుంది, 1000 చెక్కలైపోతుంది అనేది మనం కల్పించుకున్నాం, ముక్కలైపోతుందని మాత్రమే ఉంది సంస్కృతంలో. ఇక మన వాళ్ళు నోట్లో పడిందిగా 1000 చెక్కలు, ఇంకా 1,00,000 అవ్వలేదు. ఇక దొరికిందంటే సొంత 1000, 1,00,000, 100, ఇక అక్కడ ఏం ప్రమాణం ఉండదన్నమాట. మొత్తమే నీ తల ముక్కలైపోతుంది అనగానే విక్రమార్కుడు మౌనంగా విన్నాడు, మాట్లాడలేదు. మళ్ళీ అంటే వాడు మాయమైపోతాడు. వాడు కథ చెప్పాడు. ఆ కథ విన్నాక ఆ కథలో ప్రశ్న వేశాడు, దానికి సమాధానం విక్రమార్కుడికి తెలుసున్నాక చెప్పకపోతే తల పగిలిపోతుంది, చెబితే వీడు మాయమైపోతాడు. ఇది పెద్ద గొడవ. సరే తప్పదు కనుక సమాధానం చెప్పాడు. చెప్పగానే వెళ్ళి శవం వెళ్ళి చెట్టుకు వెళ్ళాడింది. 32 పర్యాయములు చెట్టు మీదకి వెళ్ళి అలా శవాన్ని దింపాడు, అలిసిపోయి ఆయన. 32 కథలు విన్నాడు.
ఆ చివరిని ఇంకా బేతాళుడికి ఈయన మీద అభిమానం కలిగింది. వీడు పట్టు వదలని వాడురా విక్రమార్కుడు అంటే అనుకుని ఈసారి ఇతన్ని అనుగ్రహించడానికి ఓ చిక్కు కథ చెప్పాడు. ఓ తండ్రి ఒక కొడుకు ఇంటి నుంచి బయలుదేరి వెడుతున్నారు ఏదో ఒక నగరానికి అడవి గుండా. ఆ అడవిలో ఇద్దరు ఆడవాళ్ల కాళ్ళ గుర్తులు కనిపించాయి. ఒక ఆడదాని గుర్తు పెద్దది, ఒక ఆడవాళ్ల కాళ్ళ గుర్తు చిన్నది. తండ్రి తెలివితేటలు ఉపయోగించి పెద్ద కాలు తల్లిది, చిన్న కాలు కూతురుది అయ్యి ఉంటుంది, లేదా మొత్తం మీద పెద్ద కాలు ఉన్నది పెద్దది, చిన్న కాలు ఉన్నది చిన్నది అనుకుని, ఒరే ఈ ఆడవాళ్ళు కనుక దొరికి ఒప్పు అంటే వాళ్ళని పెళ్లి చేసుకుందానరా, పెద్ద కాలు ఉన్నటువంటి ఆడది నా భార్య, చిన్న కాలు గుర్తున్నది నీ భార్య అన్నట్ట. కొడుకు ఒప్పుకున్నాడు. తీరా కొంతవరం వెళ్ళాక ఇద్దరు ఆడవాళ్ళు కనబడ్డారు. అసలు పెద్ద కాలు ఉన్నది కూతురును, చిన్న కాలు ఉన్నది తల్లిని. మేము ఇలా ప్రతిజ్ఞ చేశాం, మీ సంగతి ఏమిటంటే మా ఇద్దరికీ కూడా పెళ్లిళ్ళి మొగుళ్ళు తెచ్చిపోయారు, వైధవ్యంతో బాధపడుతున్నాం, కాబట్టి పెళ్లి చేసుకుంటాం మిమ్మల్ని అన్నారు. వీళ్ళ ప్రతిజ్ఞ ప్రకారం కూతుర్ని తండ్రి, తల్లినేమో కొడుకు పెళ్లి చేసుకున్నారు. కర్మయోగం చెప్పాక ఇవన్నీ పూర్వజన్మ కర్మయోగాలు. వీళ్ళిద్దరికీ పిల్లలు పుట్టారు. ఈ పిల్లలు ఇప్పుడు ఏమని పిలుచుకోవాలి ఒకళ్ళొకళ్ళు. తండ్రికేమో కూతురు, తల్లికేమో కొడుకు భర్త. ఇప్పుడు పిల్లలు పుట్టారు, వాళ్ళు వరసకి ఏమవుతారు అనగానే ఇంక దానికి సమాధానం లేదు. అందుకని విక్రమార్కుడు కిక్కును అనకుండా ఉన్నాడు. మహారాజా, నీ మీద ప్రేమతో ఆఖరి కథ ఇలా చెప్పే చిక్కు కదా, ఆ కథకి సమాధానం ఉండదు. ఇక వరసకి నువ్వు మంచి పని చేసావు, తొందరపడి నాకు సమాధానం తెలియదు అంటావేమో అని అనుకున్నాను, అనలేదు, తొట్టు పడలేదు, నిన్ను మెచ్చాను. ఈ సిద్ధుడు దొంగ, నిన్ను నాకు బలి ఇచ్చి బేతాళుణ్ణి వశం చేసుకుందాం అనుకుంటున్నాడు. కాబట్టి నువ్వు వాణ్ణి నాకు బలిస్తే నీకు నీ రాజ్యానికి సుభిక్షం అవుతుంది, నేను నీ వశం అవుతాను అనగానే అన్నాడు. పైకి మాట్లాడకుండా తలకై ఊపాడు. ఆ తర్వాత సిద్ధుడి దగ్గరికి ఈ శవాన్ని పట్టుకొచ్చాడు. మాట్లాడకుండా ఇక్కడికి తీసుకొచ్చావంటే ఇక్కడికి వచ్చాక మాట్లాడచ్చు కనుక మీరు చెప్పినట్టే మౌనంగా ఈ శవాన్ని తీసుకొచ్చాను, ఇదిగో మీకు ఇస్తున్నాను అన్నాడు. అయితే క్షిప్రా నదిలో స్నానం చేసిరా అన్నాడు సిద్ధుడు. ఈలోపు ఈ శవాన్ని చక్కగా అలంకారం చేసి పూజించాడు. విక్రమార్కుడు వచ్చాడు. రాగానే విక్రమార్క ఇంకొక ఉపకారం, ఈ శవానికి సాష్టాంగ నమస్కారం చెయ్యి అన్నాడు. రాజుగారికి తెలుసుగా, ముందే చెప్పాడు బేతాళుడు, నువ్వు సాష్టాంగ పడగానే నిన్ను నరికేస్తాడు, బలిస్తాడు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అండం వల్ల మహారాజుని సాష్టాంగం అంటే ఏమిటో తెలియదు, సాష్టాంగ నమస్కారం నువ్వు చేసి చూపించు సిద్ధ అన్నట్ట. ఆయన సాష్టాంగ నమస్కారం చేయగానే కత్తితో ఒక్క దెబ్బకి జై మహాకాళాన్ని నరికి పారేశాడు వీడిని. అప్పుడు ఆ శవంలో ఉన్న బేతాళుడు లేచి, సాధు సాధు, ఈ పాపాత్ముడి కుట్రలో ఇరుక్కోకుండా ఈ మంత్రసిద్ధుణ్ణి నాకు బలిచ్చావు, ఈ రోజు నుంచి నేను నీ వశమవుతున్నాను, నువ్వు ఏం చెబితే చేస్తానంటే నా కోసం ఏం చెయ్యక్కర్లా, నాకు అమ్మవారి వరాలు ఉన్నాయి, నా రాజ్యంలోకి దుష్టశక్తులు రాకుండా, నా ప్రజలకి కష్టం రాకుండా కాపాడుతుండు, నేను పిలిచినప్పుడు వచ్చి నా పనులు చేసి పెట్టు అన్నాడు. అప్పటి నుంచి బేతాళుడిని పిలవగానే వచ్చేవాడు. అదనమాట భర్తృహరి గుహల దగ్గర ఉంటుంది ఆ బేతాళుడిది. ఈ భర్తృహరి రోజు అక్కడికి వెళ్ళి ఆ బేతాళుడికి ఒక గుడి కట్టి పూజించేవాడు. ఇలా కొంతకాలం జరిగింది. అప్పుడు జరిగింది ఒక రోజున, ఈయన అక్కడికి వెళ్ళగానే బేతాళ గుహ దగ్గర అందంగా ఉన్న ఒక యోగి కనపడ్డాడు. నల్లగా ఉన్నాడు ఆ యోగి, జటాజోటాలతో ఉన్నాడు, అందంగా ఉన్నాడు, ఇంతంత విశాలమైన కళ్ళతో ఉన్నాడు. ఎవరి యోగి, ఎంతో కాలం నుంచి రోజు వచ్చి ఈ బేతాళుణ్ణి పూజిస్తున్నాను, ఒక్కనాడు కూడా ఇతను నాకు కనపడలేదు, ఎవరో యోగి అనుకుని భక్తితో నమస్కరించి కస్త్వం కహాత్వం నువ్వెవడివి అని అడిగాడు. కశ్చిద్ యోగిరహం అన్నాడు ఆయన, నేను ఒకానొక యోగిని. అయ్యా మిమ్మల్ని చూస్తే ముచ్చటగా ఉందండి, మీ పేరేమిటంటే గోరక్షానాథుడు నా పేరు, విష్ణుమూర్తి అవతారాన్ని అవధూతని అన్నాడు. గోరక్షనాథుడు అంటారు ఆయనే, సంస్కృతంలో గోరక్ష, అది వికృతి గోరఖ అంతే. గోరఖనాథుణ్ణి మీరు వినే ఉంటారు, మాయామశ్చేంద్ర మొదలైన పేర్లు, నవనాథులు. ఆ నవనాథులు ఆయన అవతారమే, ఆయనే గోరక్షానాథుడు అంటే. చాలా గొప్ప యోగి, విష్ణుమూర్తి అవతారం. వెంటనే ఈయన ఆయన పాదాలకు నమస్కరించి రోజు ఆయన్ని కూడా పూజించేవాడు. ఈ భర్తృహరికి భార్య అంటే చాలా ఇష్టం, మామూలు ఇష్టం కాదు, ఇక వెర్రి వ్యామోహం, స్త్రీ వ్యామోహం. స్త్రీ వ్యామోహం అంటే కేవలం తన భార్య మీద వ్యామోహం. ఒకరోజు నేనేం చేశాడు, రోజు భార్యకి సాయంత్రం చీకటి పడేసరికల్లా వచ్చేస్తాను ఎక్కడున్నా అని చెప్పి
అడవికి వేటకొచ్చాడు. అక్కడ ఒక లేడి కనబడింది. చెవిదాకా బాణాన్ని లాగి ఎక్కుపెట్టి వదిలాడు. ఆ జింక ఏడుస్తూ ఏడుస్తూ గోరక్షానాథుడి పాదాల దగ్గర పడి ప్రాణం విడిచిపెట్టేసింది. గిజగిజ కొట్టుకు చచ్చిపోయింది పాపం. లేత లేడి, సాధువు. ఈయన ఆ లేడిని వెతుక్కుంటూ వచ్చాడు. గురువుగారి కాళ్ళ దగ్గర పడుంది ఈ లేడి. మహారాజా, ఈ లేడి నువ్వేనా కొట్టావంటే, అవునండి, వేటాడడం మా ధర్మం కదండి, మహారాజులం కదా, దాన్ని కొట్టాను, చచ్చిపోయింది. ఆ జింకను నాకు ఇస్తే ఇంటికి వెళ్ళి దాన్ని వాయించి పలావు చేసుకు తింటానండి అన్నాడు. రాజా, వేటాడేవి బాగానే ఉంది, ఒక జంతువుని చంపే ముందు దాన్ని బతికించగలిగే శక్తి ఉన్నవాడే చంపాలి దాన్ని. ఒక మేకను నువ్వు చంపావంటే రేపు అవసరమైతే బతికించగలగాలి. ఈ జింకను నువ్వు బతికించగలిగితే చంపే అధికారం ఉంది. దీన్ని బతికిస్తావా అంటే, నేనేంటండి, ఈ లోకంలో ఎవరూ బతికించలేరండి, అందరూ బతికించడం ఎక్కడ చేస్తారు, చంపడం అంటే తేలిక, కానీ చంపేసి అని మింగగలం కానీ వాటిని బతికించలేవండి అన్నాడు. మరి బ్రతికించలేనప్పుడు ఎలా చంపావు అన్నట్ట. అయితే మీరు బతికిస్తారా అన్నాడు ఈయన గురువుగారికే సవాల్. నేను బతికిస్తే ఈ రోజు నుంచి నువ్వు సన్యాసం పుచ్చుకుంటావా నా దగ్గర అన్నాడు. మీరు ఈ జింకని బతికిస్తే నేను సన్యాసం పుచ్చుకుంటానండి అన్నాడు ఈయన. వెంటనే ఆయన ఆ బాణం తీసేసి చేత్తో నిమిరాడు. నిమరగానే చచ్చిపోయిన లేడు బతికింది. వీడికి మతు అయింది. సవాల్ చేశాడు కానీ సన్యాసం పుచ్చుకోవడం అంటే మాటలా. గురువుగారు, మా ఇంటికి వెళ్ళి ఒక్కసారి మా ఆవిడికి చెప్పి ఆఖరిసారిగా వీలునామాలు అవి రాసేసి ఎక్కడెక్కడున్నాయో అపార్ట్మెంట్లో లేకపోతే కంపార్ట్మెంట్లో పొలాలు అన్నీ రాసేసి వచ్చేస్తానండి, అప్పుడు సన్యాసం ఇప్పించండి అన్నాడు. సరే వెళ్ళిరా అన్నాడు ఈయన. ఈయన ఇంటికి వచ్చాడు. ఆయన భార్య పేరు హింగళాదేవి. చాలా అందంగా ఉండేది, అపూర్వ సౌందర్య రాశి. దగ్గరికి వెళ్ళి హింగళ అన్నాడు. ఆవిడ ఏమండి అంది. ఆ మొహం చూడగానే ఈయనకి గురువుగారు, సన్యాసం అన్నీ ఎగిరిపోయాయి. అసలు మర్చిపోయాడు, సన్యాసం పుచ్చుకుంటాననే మాట మర్చిపోయాడు. చాలామంది అంతే. ఇక్కడ పురాణం విన్నంతసేపు అబ్బాయి ఇంకెప్పుడు గురువుగారితో తీర్థయాత్రకి వెళ్ళిపోవాలి, పురాణాలు వినాలనిపిస్తుంది. ఒక్కసారి నేను స్వస్తి అన్నంతో దులుపుకున్నాక టీ ఎక్కడ దొరుకుతుంది, అదో టీ దాని మీదకి వెళ్ళిపోతుంది. ఇదే మాయ. పదే ఇందులో శివమాయ విమోహిత, ఎన్నిసార్లు చెప్పాడండి శివమాయ. ఇంక ఈ రోజు నుంచి బుద్ధిగా ఉందాం, సెల్ ఫోన్ తెచ్చుకోవద్దు, పురాణాలు విందాం, జ్ఞానంతో బతుకుదాం అనుకున్న వాళ్ళు కూడా మరి ఏమిటో తెలియదు కానీ హాలు దాటి బయటికి వెళ్ళాడంటే ఎక్కడ లేని కబుర్లు వచ్చేస్తాయన్నమాట. వాడిలాంటి వాట, వీడిలాంటి వాట, ఆ అమ్మాయి పుల్లమ్మట, ఈ అమ్మాయి ఎల్లమ్మట, ఈ కబుర్లు తప్ప మంచి కబుర్లు రావు. అంటే మీలాంటి జ్ఞానుల గురించి చెప్పట్లా, అమ్మ మీలాంటి వాళ్ళ గురించి చెబితే పాపం కదటండి, మీరు మహాత్ములండి, అలా అనుకునే వాళ్ళ గురించి చెప్పాను నేను. మొత్తం మీద ఏది ఏమైనా మహామాయ. లేకపోతే గురువుగారి దగ్గర సన్యాసం పుచ్చుకుంటానన్నవాడు భార్య మొహం చూడగానే అన్నీ మర్చిపోయాడు. ఏమండి ఏదో చెబుదాం అనుకున్నారంటే మర్చిపోయానన్నట్ట. 3 నెలలయ్యింది, 4 నెలలయ్యింది, 6 నెలలయ్యింది, సన్యాసం పుచ్చుకుంటానన్నవాడు సన్యాసం కాదు కదా, కనీసం సన్నాసం కూడా పుచ్చుకోలేదేమిట్రా అనుకుని గురువుగారు మర్చిపోయావా శిష్య అని ఒక దూత ద్వారా కబురు పెట్టాడు. దాంతో వీడికి బెంగ వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు. సరే తప్పదు కదా, ఏడుస్తూ గురువుగారి దగ్గర బయలుదేరాడు. దారిలో భయంకర కేకారణ్యం. ఆ కేకారణ్యంలోకి వచ్చాక ఓ చెట్టు కింద కూర్చుండిపోయి, ఎంత పరీక్ష పెట్టావు పరమేశ్వర, రోజు నిన్ను కాళేశ్వర పూజిస్తున్నాను, బంగారం లాంటి భార్యను వదలనా, గురువుగారికి ఇచ్చిన మాటను వదలనా, ఇటు సన్యాసమా సంసారమా, గురుద్రోహం చేయటమా లేక భార్యాద్రోహం చేయటమా అని ఏడుస్తూ కూర్చున్నాడు. సరే చివరికి ఏమైతేదేంది, గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారు నా వల్ల కాదని చెప్పేస్తాం, అబద్ధం ఆడడం పెద్ద కష్టమేముంది, ఇప్పుడు మాట ఇచ్చేం కదా, మాటకేముంది, గర్భనాలికే ఇలా అంటే తిరిగిపోతుంది అనుకుని నేను ఇంక రానని చెప్పేద్దామని గురువుగారి దగ్గరికి దృఢంగా నిశ్చయించుకుని వెళ్ళిపోయాడు. గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు నన్ను క్షమించండి, ఏదో పొరపాటున మాట ఇచ్చేశాను, నేను నిలబెట్టుకోలేను, నా భార్య మొహం విడిచిపెట్టి ఇక్కడికి రాలేను, నేను సన్యాసం పుచ్చుకోలేను, ఆ సన్యాసం ఏదో మీరే పుచ్చేసుకున్నారు కదా, నా బదులు కూడా మీరే జపం చేయండి అన్నాడు. అలాగా నాయన, అయితే ఓ పని చెయ్యి, నీకు శుభం కలిగించడానికి ఒక మాట చెబుతాను, నీకు ఒక మంచి పండు ఇస్తాను, ఈ పండు అమృత ఫలం, ఇది తిన్నావంటే గురువుగారి దగ్గరకు ఒకవేళ రాలేకపోయినా ఇంట్లో ఉన్న శుభం దొరుకుతుంది, జ్ఞానం వస్తుంది, మోక్షం వస్తుంది. నీకు ఈ జన్మలోనే మోక్షం రావాలంటే, ఈ జన్మలోనే మహాకాళేశ్వరుడి దర్శనం జరగాలంటే ఈ పండు తినాలి.
నీకు ఇస్తున్నాను అమృత ఫలం, ఇంటికి వెళ్ళి స్నానం చేసి దీన్ని మహాకాళేశ్వరుడికి నివేదన చేసి ఈ పండు తిని ఇంక నువ్వు నా దగ్గరికి రావక్కర్లా, సన్యాసం పుచ్చుకోక్కర్లా, కానీ ఈ పండు తింటే నీకు మోక్షం అన్నాడు. జ్ఞానము కలుగుతుంది, మోక్షం వస్తుంది అన్నాడు. ఆశ్రమజీ ఇది బాగుంది, సన్యాసం పుచ్చుకోకుండా ఇంట్లో కూర్చుని హాయిగా భార్యామణితో కబుర్లు చెప్పుకుంటూ పండు తిని మోక్షం పొందొచ్చు, తేలిక కదా ఇది. గురువుగారు నమస్కారం, మీలా ఉండాలండి గురువులు, దిక్కుమాల గురువులు ఎందుకు వచ్చింది సన్యాసం సన్యాసం అంటారు అని గురువుగారి దగ్గర ధన్యవాదాలు చెప్పి ఈ పండు పుచ్చుకుని ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి నైవేద్యం పెట్టి తిందాం అనుకున్న సమయానికి ఎదురుగుండా భార్య కనపడింది. ఈయనకి భార్య అంటే పెచ్చని చెప్పాగా, నాకు మోక్షం వస్తే ఉపయోగం ఉంది, నన్ను నమ్ముకుంది నా సౌందర్యవతి నా పెళ్ళం, నా భార్యకు మోక్షం వస్తే బాగుంటుంది అనుకుని, ఇదిగో భార్యామణి హింగళాదేవి ఇలా రా అన్నాడు. వచ్చింది. నేను నరకానికి పోయినా పర్వాలేదు, నువ్వు మోక్షం పొందితే చాలు. ఎంత వ్యామోహం, పెళ్ళం మాటలా. పెళ్ళం అంటే కళ్ళెం అన్నారు కొంతమందికి, కొంతమంది కర్మ అనుకోండి ఎప్పుడు తిడుతూనే ఉంటారు. యాత్రకు వచ్చినా సరే చూస్తూనే ఉంటాం మనం, ఏమే దిక్కుమాలిందని అలా తిట్టినవాడు తిట్టినట్టే ఉంటారు. వాళ్ళో రచించి జాతి, ఈయన కొంచెం భార్యా వ్యామోహం. అందుకని ఈ పండు నువ్వు తిను, నీకు కైవల్యం వస్తుంది అన్నాడు. అలాగేనండి అంది ఆవిడ. ఈయన ఇంటికి వెళ్ళి పడుకున్నాడు, గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. ఏమండి వాళ్ళంతా రాత్రి ఉపవాసం ఉండి పొద్దున్నే తింటానండి అంటే అన్నాడు. ఈవిడ భర్త నిద్రపోయాక ఆ బయట గడియ పెట్టి, నిజానికి ఆవిడ పతివ్రత కాదు, భర్తృహరికి ఆవిడంటే అంత ఇష్టమో ఈవిడికి ఈయన రథం నడిపే సారథి అంటే ప్రేమ. రహస్యంగా ఈయనకి మత్తుమందు పెట్టి ఆయనతో తిరిగేది. ఈ పిచ్చాడికి తెలియదు. ఈవిడేం చేసింది, నాకు మోక్షం రాకపోయినా పర్వాలా, నన్ను ఎంతో ఆనంద పెడుతున్న మా రథసారథికి మోక్షం వస్తే బాగుంటుందని అర్ధరాత్రి వేళ ఈ పండు పుచ్చుకు వెళ్ళి రథసారథి దగ్గరికి వెళ్ళింది. సారథిని పిలిచి, ఒరే ఒరే ఈ పండు తింటే మోక్షం, నువ్వు పాపం చేస్తున్నావు, రోజు మహారాజు గారి భార్యతోటి తిరగడం అంటే మహాపాపం, ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా ఈ పండు తింటే మోక్షం వస్తుంది, మా ఆయనకి తెలియకూడదు, రహస్యంగా తినే అని చేతిలో పెట్టి ఇంటికి వెళ్ళిపోయింది. అలాగేనన్నాడు. వీడేం చేశాడు, ఈ రాజుగారి ఆస్థాన నర్తకు ఒక ఆవిడంది వేశ్య, ఆవిడతో వ్యామోహం వీడికి. పరుగు పరుగురు అక్కడికి వెళ్ళి ఆ వేశ్య చేతిలో పెట్టి, నర్తకి నర్తకి నువ్వు వేశ్యావృత్తితో బతుకుతున్నావు, నీకు నరకం వస్తుందని నా భయం, ఈ పండు తింటే నీకు మోక్షం వస్తుంది, నాకు మోక్షం రాపోయినా పర్వాలేదు, ఎవడికి పక్కవాడికి మోక్షం వస్తే చాలు, మనం ఏమైపోయినా పర్వాలేదు, కొంతమందికి అలా ఉండేదిలేండి, అందుకని నువ్వు తినేయి అన్నాడు. ఆవిడ ఆ పండు తీసుకుని దాచి అలాగేనని, ఈవిడికి రాజుగారంటే ఇష్టం, భర్తృహరంటే, ఆయనంటే ప్రాణం. మర్నాడు తన దగ్గరికి భర్తృహరి రాగానే నృత్యం అయ్యాక, మహారాజా మీరు నన్ను పోషిస్తున్నారు, మీకు నేనంటే ప్రాణం, మీకు మోక్షం ఇవ్వాలని నా కోరిక అంటే, ఆయన తెల్లబోయి నాకు మోక్షాలు ఇస్తామంటే, నాకు పండు వచ్చిందండి, ఆ పండు మీరు తింటే మీకు మోక్షం వస్తుందండి, నా పండు ఆయన చేతిలో పెట్టింది. ఇప్పుడు అర్థమైందా యోగం అంటే? ఈ రాజుగారు బుర్ర పీకేసుకున్నాడు, జుట్టు మతిపోయింది. ఈ పండు ఇక్కడ ఎలా వచ్చింది ఈవిడ దగ్గరికని, ఇదో నర్తకి నీకు నేనంటే ప్రాణం, అందుకు అడుగుతున్నాను, నిజం చెప్పి ఈ పండు నీకు ఎలా వచ్చిందని అడిగాడు. మహారాజా మీ దగ్గర అబద్ధం ఎందుకు, మీ రథసారథికి నేనంటే వ్యామోహం, వాడిచ్చాడండి. అసలు ఈ సారథికి ఎలా వచ్చింది అనుకునేనా, ఒరే సారథి నాకన్నీ తెలుసు, నిజం చెబుతావా లేదా, ఈ పండు నీకు ఎలా వచ్చింది అన్నాడు. మహారాజా నన్ను క్షమించండి, చేసిన తప్పు చెబితే పోతుందంటారు, మీ ఆవిడికి నాకు ఒక రకమైన విచిత్ర సంబంధం అండి, ఇంకా ఆ మాట నోటితో అనలేనండి, ఆవిడ నాకు ఇచ్చిందండి మోక్షానికి. భార్యని పిలిచి ఇది నిజమేనా అన్నాడు. మహారాజా సిగ్గుపడుతున్నాను, నిజమేనండి అంది. ఛీ, ఇటువంటి వ్యామోహంతో నేను మోక్షానికి దూరమై గురువుగారు సన్యాసం పుచ్చుకోమంటే సన్యాసం పుచ్చుకోకుండా ఇక్కడ ఈ భార్యా వ్యామోహంలో పడ్డాను. ఇప్పుడు అర్థమైంది, ఓరి పిచ్చి పీనుగా అసలు జీవిత రహస్యం ఇదిరా అని చెప్పడానికి మా గురువు గారు ఆడిన నాటకం అనుకుని, ఈ పండే ముప్పతి ఇదంతా బయటకు వస్తుందా మరి, వెంటనే ఈ పండు తినేస్తానే పరుగు పరుగును గురువుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. అప్పుడు అన్నాడు గురువు, ఈ సృష్టి రహస్యం ఇదేరా, నువ్వు దేని మీద వ్యామోహం చెందుతావో ఆ వ్యామోహ వస్తువుకి నీ మీద వ్యామోహం ఉండదు. నీకు శరీరం మీద వ్యామోహం అనుకో, శరీరానికి నీ మీద వ్యామోహం ఉండదు. కాలం రాగానే ఈ శరీరమే మనమే. చాలామందికి తెలియక ఇక్కడ కూర్చొని అస్తమాట ఇంటికి ఫోన్ అనమాట, గొట్టం, ఏమే ఎలా ఉన్నవే, పెద్దాడు ఎలా ఉన్నాడు, చిన్నాడు ఎలా ఉన్నాడు, స్కూల్కి వెళ్తున్నాడా, తమ్ముడు ఏం చేస్తున్నాడు, మరదలు ఏం చేస్తుంది, నాన్న ఏం చేస్తున్నాడు, అమ్మ ఏం చేస్తుంది, పొద్దు నుంచి సాయంకాలం దాకా పిచ్చి ఫోన్లు. పిచ్చాళ్ళకి తెలియదు ఇదే వ్యామోహం అంటే, సృష్టి రహస్యం అంటే అందరికీ ఇలాగే ఉంటాయని కాదు, లేనిపోని గొడవ.
ఒక్కొక్క వ్యక్తికి జీవితం ఒక్కొక్క విచిత్రం. ఈ దౌర్భాగ్యపు లౌకిక వ్యామోహములలో పడి కొట్టుమిట్టాడి రాబోయేటటువంటి మృత్యువుని గ్రహించలేకపోతున్నాడు. ఆయుక్షీణం నజానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. రోజు రోజుకి ఆయువు క్షీణిస్తోంది, అది తెలియక ఇళ్ళని ఇల్లాలని పడిపోతున్నాడు ఈ పిచ్చివాడు అని గ్రహించి, ఇంకా అన్నిటికీ దూరంగా ఉండడానికి నీకు అసలు రహస్యం తెలియజేయడానికి ఈ పండిత్యాన్రా, ఇప్పుడు సన్యాసం పుచ్చుకున్నాడు. అప్పుడు భర్తృహరి సన్యాసం పుచ్చుకొని వైరాగ్యం వచ్చింది. మూర్ఖత్వం అంటే ఏమిటో తెలిసి తాను మూర్ఖుడు ఇంతకాలం. భార్యా వ్యామోహం అనే మూర్ఖత్వం, భార్యకి అదొక మూర్ఖత్వం, సారథికి ఇంకో మూర్ఖత్వం, వేశ్యకి మరో మూర్ఖత్వం, సృష్టంతా మూర్ఖత్వమే. మూర్ఖత్వానికి మందు లేదు. వైరాగ్యం అంటే ఎలా ఉంటుంది, సుజనుడి పద్ధతి ఎలా ఉంటుంది, ఇవన్నీ 3 శతకములుగా 300 శ్లోకాల్లో రాశాడు. అవే భర్తృహరి సుభాషితములు. మీ అందరికీ ఇంచుమించుగా చిన్నప్పుడు ఈ భర్తృహరి సుభాషితాలు తెలుసు. సంస్కృతంలో ఆయన రాశాడు, తెలుగులో ఏనుగు లక్ష్మణ కవి అనువాదం చేశాడు. ఎక్కువగా మూర్ఖుడి గురించి మూర్ఖస్య నాస్త్యౌషధం అంటాడు ఆయన. మూర్ఖుడికి ఆ మందు లేదట, అన్నిటికీ మందులున్నాయన్నమాట. శక్యో వారయితుం జలేన హుతభుక్కు గౌ దండేన గౌర్గర్దభ. బాగా ఓ చోట నిప్పుగుండం వచ్చింది. ఆ అగ్నిని చల్లార్చాలంటే ఏం చేయాలి? నీళ్లు పొయ్యాలి. శక్యో వారయితుం జలేన హుతభుక్. హుతభుక్ అంటే అగ్ని. అగ్నిని నీళ్లు పోస్తే చల్లారతాడు. అంటే అగ్నికి ఒక మందు ఉంది, నీరు. ఒక ఎద్దు, ఒక గాడిద మన మాట వినకుండా పరిగెడితే కర్ర పెట్టో దెబ్బ కొట్టండి, దారిలోకి వచ్చేస్తాయి. దండతాడనాలతో అవి దారిలోకి వస్తాయి. నాగేంద్రో నిశితాంకుశ సమదో. భయంకరమైన మదపుటేనుగు కట్లు తెంచుకుని వీధుల్లోకి ఎడుతూ ఉంటే అంకుశంతో పొడిస్తే చాలు, అది దారిలోకి వస్తుంది. పాము విషం కమ్మితే ఆ విషానికి మంత్రం ఉంది, మంత్రంతో విషాన్ని అరికట్టచ్చు. ఓ బాగా ఎండ ఉందనుకుందాం, ఆ ఎండలో నుంచి తప్పించుకోవడానికి గొడుగు వేసుకుంటే ఈ ఎండలోంచి బయటపడచ్చు. అసలు గొడుగుకి అసలు పేరు ఆతపత్రము అని. ఆతపాత్ త్రాయతే ఇది ఆతపత్రహ అని. ఎండ నుంచి రక్షిస్తుంది కనుక దానికి ఆతపత్రము అని పేరు. గొడుగు పూర్వం ఎండకి వాడేవారు, ఇప్పుడు వర్షానికి కూడా వాడుతున్నాం. కానీ వర్షంలో పెద్దగా బయట తిరిగేవారు కాదు. ఎండ వచ్చినప్పుడు ఎండ నెత్తి మీద పడకుండా ఎండ కిరణాలు డైరెక్ట్గా పడితే చర్మం పాడైపోతుందని గొడుగు వేసుకునేవారు అన్నమాట. అలా ఎండని కూడా గొడుగు ద్వారా వారించవచ్చు. ఇలా అన్నిటికీ ఉన్నాయండి. కానీ మూర్ఖస్య నాస్త్యౌషధం. మూర్ఖుడికి మాత్రం మందు లేదు. మూర్ఖత్వం మాంచలేం మనం. అలాంటి శతకం రాశాడు. అన్నిటికంటే గొప్ప జ్ఞానాన్ని వైరాగ్య శతకంలో రాశాడు. మన అందరం జీవితంలో ఏదో ఒక భయం పొందుతూనే ఉంటాడట. ప్రతి వస్తువు మనకి భయమే. భయం లేనిది వైరాగ్యము అన్నాడు. అది చాలా గొప్పగా చెప్పాడు. అక్కడ బలం ఉంది, ఒకటి కీర్తి ఉంది, లేదా ఇంకోటి ఏదో ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. వాటన్నిటికీ ఏదో ఒక భయం ఉంది. కానీ భయం లేనిది ఏదైనా ఉందంటే వైరాగ్యమేవా భయం. ఒక్క వైరాగ్యానికే భయం లేదు పొమ్మన్నాడు ఆయన. త్రే వాద భయం, గుణే కలభయం, విత్తే నృపాలాద్భయం, మానే దైన్య భయం, బలే రిపు భయం, కాయే కృతాంతాద్భయం. ఒక వ్యక్తి బాగా చదువుకున్న పండితుడు ఉన్నాడు. ఈ పండితుడికి భయం ఏమిటి? ఇంతకంటే బాగా చదువుకున్న పండితుడు ఎవడైనా వస్తాడేమో, వాడి చేతిలో ఓడిపోతానేమో, నాకంటే గొప్ప పండితుడు వస్తాడని వీడికి భయం. నేను ఎవరి దగ్గర చెయ్యి చాచి అడగను, అభిమానధనుణ్ణి అనుకుందామా అంటే రేపు పొద్దున ఎప్పుడన్నా దారిద్ర్యం పట్టుకుని అడుక్కోవలసిన కర్మ వస్తుందేమో అనే అభిమానికి భయం. బలమున్నవాడికి శత్రువు ఎవడన్నా వచ్చి చంపుతాడని భయం. గుణవంతుడికి నీచుడొచ్చి ఏం చేస్తాడోనని భయం. అందంగా ఉన్నాను, నవయౌవనంతో ఉన్నాను అనుకున్నవాడికి ముసలితనం భయం. రూపే జరాయా భయం. ముసలాడికి రూపం పోతుందనే భయమేగా. ఎంత అందగాడికైనా ఎంత అందగత్తెకైనా సరే ముసలితనం భయంకరం.
నల్లగా ఉండే జుట్టు కాస్త తెల్లబడిపోతుంది, ఉన్న వెంట్రుకలు ఊడిపోతూ ఉంటాయి. టెక్నిక్గా జుట్టుకు రంగేసి ఆ ఉన్న 4 వెంట్రుకలు ఓడలేదేమో అనిపించడానికి ఇలా ముందుకు దువ్వుకున్నంత మాత్రం చేత మొత్తం ఊడిపోయాక ఇంకేం వెంట్రుకలకి రంగేస్తాం. కాబట్టి రూపం ఎప్పుడైనా సరే ముసలితనం వల్ల నాశనం అయిపోతుంది. రూపే జరాయా భయం, రూపానికి ముసలితనం భయం. డబ్బు బాగా పెరిగింది, విత్తే నృపాలాద్భయం. డబ్బు పెరిగే కొద్దీ గవర్నమెంట్ ఏం ట్యాక్సులు వేస్తుందో ఈ ఇన్కమ్ ట్యాక్స్ అడ్ భయం ఎప్పుడు ఉందన్నమాట. అప్పుడు కూడా అందుకే విత్తే నృపాలాద్భయం. డబ్బు పెరిగే కొద్దీ గవర్నమెంట్ బెంగ. 10 లక్షలట ఈ ట్యాక్స్ చూపించకుండా ఎలాగా, వైటా బ్లాక్కా? అమ్మ బాబోయ్, అన్ని వేల సంవత్సరాల క్రితం ఇక్కడ రాశాడు ఆయన. విక్రమార్కుడి తమ్ముడు భర్తృహరి ఈ గుహ దగ్గర రాశాడు, నీ డబ్బుని ప్రభుత్వానికి పూర్తిగా అంకితం చెయ్యకుండా పన్నులు ఎలా తప్పించుకోవాలో ప్రయత్నిస్తూ భయపడుతూనే ఉంటావు. ఒకవేళ గవర్నమెంట్ భయం తప్పించుకున్న దొంగల భయం ఉంటూనే ఉంటుంది. ఇవన్నీ ఉంటే ఈ వంశంలో ఎవడన్నా దౌర్భాగ్యుడు పుట్టి ఆ డబ్బు తగలబెడతాడేమో అనే భయం, ఏదో భయం ఉంటూనే ఉంటుంది. మంచి వంశంలో పుడితే ఆ వంశంలో ఏ దౌర్భాగ్యుడు పుట్టి వంశం యొక్క కీర్తిని పాడు చేస్తాడో అనే భయం. ఒకటి కాదు, మొత్తం మీద సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం వైరాగ్యమేవా భయం. అన్నిటికంటే ఆఖరి కాయే కృతాంతాద్భయం అన్నాడండి. మన శరీరానికి గొప్ప భయం యముడి భయం. యమధర్మరాజు గారు ఈ శరీరాన్ని ఎప్పుడు పట్టుకుపోతాడో, ఎప్పుడు చచ్చిపోతామో అనే భయం అంట మనకి. ఇలా అన్ని వస్తువులకి భయం ఉన్నది. భయం లేనిది వైరాగ్యం. వస్తువుల మీద వ్యామోహం లేదు, అప్పుడు మనకి భయం ఎందుకు? ఓ సన్యాసి రైల్వే స్టేషన్లో గోచీ పెట్టు కూర్చున్నాడు. గోచీ పెట్టుకున్న వాడికి పేచీ ఏముంది? డబ్బులున్నవాడైతే నిద్రపోతుంటే ఎవడన్నా ఎత్తుకుపోతాడేమో అని భయం, కానీ గోచీగాడికి పేచీ లేదు. ఒకవేళ ఎత్తుకుపోతే వాడి కర్మ తప్ప వీడికి వచ్చి నష్టం లేదు. అందువల్ల వైరాగ్యమేవ అభయం. ఒక్క వైరాగ్యమును మాత్రమే భయము లేనిది. ఇలాంటి శతకములు రాసిన భర్తృహరి గుహలు కూడా మీరు అక్కడ చూడొచ్చు. గోరక్షానాథుడు, బేతాళుడు, అక్కడ చంద్రుడు, చంద్రగుప్తుడు, చంద్రసేనుడు, ఇలాంటి శిష్యులు, నవనాథులు అందరూ ఉన్నారు. అంత దివ్య స్థలం ఈ అవంతిపురం అంటే. దీనిని వసుదేవుడి చెల్లెలు రాజాధిదేవి, వసుదేవుడు తన చెల్లెలు రాజాధిదేవిని అవంతిపుర నివాసి అయినటువంటి ఒక రాజుగారికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆయన పేరు దమఘోషుడు. ఆ రాజాధిదేవికి దమఘోషుడికి 2 కొడుకులు పుట్టారు, విందుడు, అనువిందుడు. విందానువిందులు అంటారు వాళ్ళని. ఆ తర్వాత ఒక కూతురు పుట్టింది, ఆ కూతురు పేరు మిత్రవింద. ఆ మిత్రవిందని దుర్యోధనుడికి ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నాడు ఈ విందానువిందులు. ఇది కృష్ణుడికి తెలిసింది. ఒరే, దుర్యోధనుడికి వరసలు అవుతారా మీరు? దుర్యోధనుడు కజిన్ అవుతాడు మీకు, ఎందుకని? అక్కడ వరస కూడా చూసుకోవాలి. వసుదేవుడి చెల్లెలు కుంతి, కుంతి చెల్లెలు రాజాధిదేవి, రాజాధిదేవి చెల్లెలు సాత్వతి. కాబట్టి వసుదేవుడి చెల్లెల్లో కుంతీదేవి కొడుకులు పాండవులు, రాజాధిదేవి కూతురు ఈవిడ మిత్రవింద. కుంతీదేవి కొడుకులు పాండవులకి దుర్యోధనుడు తమ్ముడు అవుతాడు గనక ఈ అమ్మాయికి దుర్యోధనుడు అన్నగారు అవుతాడు వరసకి. కాబట్టి దుర్యోధనుడికి ఎలా ఇచ్చి పెళ్లి చేస్తారు? మిత్రవింద నన్ను ప్రేమించింది, నేనే పెళ్లి చేసుకోవడం ధర్మం, నాకు మేనత్త కూతురు కాబట్టి అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి స్వయంవరంలో అందరూ చూస్తూ ఉండగా రథం ఎక్కించుకుని ఎత్తుకుపోయాడు. దాంతో విందానువిందులు, ఏయ్ బావా ఆగు, నిన్ను జావగా అరుస్తాం అంటూ వెనకాతల పడ్డారు. ఇంతలో అర్జునుడు వచ్చాడు, చెతక్కొట్టి పారేశాడు వాళ్ళని. అర్జునుడికి కృష్ణుడిని యుద్ధం చేయొద్దు, నువ్వు హాయిగా ఆ అమ్మాయితో వెళ్ళిపో, మధ్యలో నీకెందుకు, నేను చూసుకుంటా అని మొత్తం అవంతిపురాన్ని జయించి పట్టుకుపోయాడు. వివాహం చేశాడు. ఆ కసితో విందానువిందులు దుర్యోధనుడి వైపు వెళ్ళి మహాభారత యుద్ధంలో అర్జునుడితో యుద్ధం చేశారు. చివరికి ద్రోణపర్వంలో అర్జునుడు వాళ్ళిద్దరినీ 2 బాణాలతో నరికి పారేశాడు. ఆ నరికిన తర్వాత రాజాధిదేవి, నా కొడుకుల్ని చంపేశావా నాయన అని అడిగితే, అమ్మా నీ కొడుకుల్ని చంపిన మాట నిజమే, కానీ యుద్ధంలో వాళ్ళు నన్ను చంపుతారు, లేకపోతే మరి ఏం చేస్తాం ఓ పిన్ని అన్నాడు. అప్పుడు ఆవిడికి విపరీతమైన దుఃఖం వచ్చింది. దుఃఖంతో ఏడుస్తూ ఉంటే కృష్ణుడు ఇక్కడికి వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు అత్తయ్య అన్నాడు. ఏముందయ్యా, నా కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకున్నావు, నువ్వు అల్లుడు వెయ్యావని సంతోషించనా, నా కొడుకుల్ని నువ్వు దగ్గరుండి చంపించావని ఏడవనా అంటే, ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు, చచ్చిన వాళ్ళంతా ఒక్క చోట ఉంటారు హాయిగా, చూడు అని జై మహాకాళ అని మహాకాళుడిని పూజించాడు. మహాకాళుడి పాదాల దగ్గర ఈ చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. శ్రీకృష్ణుడు చచ్చిపోయిన వాళ్ళని కూడా మహాకాళుడి సన్నిధానానికి పంపెట్ట. యుద్ధంలో కృష్ణుడిని చూసి చచ్చిపోయారు గనక
ఈ సృష్టిలో ప్రతి ప్రాణి చిట్ట చివరికి శరీరం విడిచిపెట్టాక ఆ మహాకాలుడి దగ్గరికి వెళ్ళవలసిందే. ఆయన లయకారకుడు. మొత్తం లోకములన్నీ ఆయన కడుపులోనే ఉన్నాయి. పుట్టడం, పెరగడం, చావడం అనేది ఒక గొప్ప ప్రక్రియ. ఈ ప్రక్రియని జ్ఞానులు ఎవరూ పట్టించుకోరు. కాబట్టి చచ్చిన వాళ్ళ కోసం ఏడవకు. ఆ చచ్చిన వాళ్ళ కోసం ఏడ్చేలోపు నువ్వు చచ్చిపోతావు, చాలా జాగ్రత్త అని తల్లిని, ఆవిడ పిన్నిని హెచ్చరించాడు. ఇలా శ్రీకృష్ణ పరమాత్మ మహాకాలుడి లోకంలో ఉన్న తన భావల్ని చూపించిన దివ్యస్థలం ఇది. ఇంక చెప్పాను కదా, అనేక విశేషములకు ఈ అవంతిపురం నిలయం. ఇక్కడికి అడుగు పెట్టడం యోగము, ఇక్కడికి అడుగు పెట్టకపోవటమే పెద్ద రోగము అన్నారు. ఇంకొక అద్భుతం కూడా జరిగింది ఒకానొకప్పటి మాట అన్నమాట. ఎన్నెన్ని విశేషాలు, ఎన్ని మహిమలతో కూడినవండి ఇవన్నీ కూడాను. పూర్వకాలంలో ఈ ప్రాంతాన్ని నందివర్ధనుడు అని ఒక మహారాజు పరిపాలించాడు. అవంతిపుర నివాసి ఆయన కూడా చాలా గొప్ప రాజు. ఆయన దగ్గర ఒక గురువుగారు ఉండేవాడు. మంత్రవేత్త, సంస్కృత పండితుడు. ఒకటి కాదు, అన్ని శాస్త్రాలు ఉన్నాయి ఆయన దగ్గర. షడంగాలు చదువుకున్నాడు. ఒక్కొక్కళ్ళ అదృష్టం వల్ల మంచి గురువులు దొరుకుతారు. ఎక్కడో పూర్వజన్మ సుకృతం చేస్తేట సరైన సమయానికి ఒక గురువు దొరుకుతాడట. గురువు దొరికాడంటే ఇంకా వాడి జాతకం మారిపోయినట్టే. అప్పటిదాకా వాడి జీవితం ఒక రకంగా ఉంటుంది. ఒక సద్గురువు, అన్ని రకాల రంగాలలో ఆరితేరిన మంత్రవేత్త అయిన గురువు దొరకడం అంటే నెత్తి మీద మణితో పుట్టామని అర్థం అన్నమాట. మనకి కష్టం రావడం కాదు, ఈ కష్టంలోంచి బయట పారవేయగలిగే అపూర్వ మంత్ర శక్తి కలిగిన పండితుడైన గురువు దొరకడం మాత్రం మహాతపస్సుకి ఫలితం అన్నారు. ఇంకా దానికి తిరుగులేదు పొమ్మన్నారు. కష్టం వచ్చింది, కష్టంలోంచి బయటపడటం ఎవడైనా తప్పక పడాలి. పడాలంటే మాత్రం గురు కటాక్షం ఉండవలసింది. అందుకే ఆదిశంకరాచార్యులు వారు భజగోవిందంలో, నాయనలారా చివరికి గురువు పాదములను ఆశ్రయించిన వాడు మాత్రమే తరిస్తాడు, ఇంకెవరూ తరించలేరు. గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాద్భవముక్త. గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాద్భవముక్త. సేంద్రియమానస నియమాదేవం సేంద్రియమానస నియమాదేవం ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఎంత బాగా చెప్పాడు. గురువు పాద పద్మములను చెక్కు చెదరని భక్తితో పట్టుకోవాలి. మళ్ళీ పట్టుకున్నాక అనుమానించకూడదట. ఒక్కసారి మా గురువు అని ఒక గురువుగారిని నమ్మాం, ఆశ్రయించాం, ప్రాణం పోయినా ఆ గురువుని విడిచిపెట్టకుండా ఉన్నవాడు అచిరాత్ భవముక్త, చాలా తొందరగా కష్టాల్లోంచి బయటపడతాడు. సంసారంలో ఉన్న అన్ని కష్టాల నుంచి చాలా శీఘ్రకాలంలో బయటపడతాడు. వాడికి మోక్షం వస్తుంది, ఏ కష్టం ఉండదు, ఇక్కడ సుఖం పొందుతాడు, శరీరం విడిచిపెట్టాక కూడా కైవల్యం పొందుతాడు. ఒక్క గురు కటాక్షం పొందిన వాడికి హృదయంలో ఉన్న దేవుడు దొరుకుతాడు. తక్కిన వారికి అంత సులభం కాదు పొమ్మన్నారు. గురువు ఎప్పుడు దొరుకుతాడు? సమయం వస్తే ఆయనే దొరుకుతాడు. మనకి కోరిక ఉండాలి కానీ. నందివర్ధనుడు ఒక మహారాజు గారు ఉన్నారు. చాలా గొప్ప పరాక్రమవంతుడు, యువకుడు. పెళ్లి కాకుండానే తొందరగా రాజు అయ్యాడు. తండ్రి గారు చిన్నప్పుడే చచ్చిపోవటం వల్ల రాజ్యభారం అంతా ఆయన మీద పడింది. ఉజ్జయిని సింహాసనానికి ఏకఛత్రాధిపత్యంగా ప్రభువై పరిపాలించాడు. రోజు స్వామిని పూజించేవాడు. ఇంట్లో కూడా అసలు ఒక నియమం ఉంది. పూర్వకాలంలో ప్రతి ఇల్లు ఒక శివాలయం కింద ఉండేది. ఇళ్లల్లో శివలింగాన్ని పెట్టి పూజించేవారు. ఇప్పుడు పిచ్చ పెరిగి ఇంట్లో దేవుణ్ణి ఉంచట్లేదు, ఏం ఉంచట్లేదు. ఇంట్లో ఎవడో వస్తాడు, ఈ వాస్తు పిడక, వాస్తు ఏదో ధూర్తాండ ఇలాంటి బిరుదులు ఉన్నవాళ్ళు, వాళ్ళు రావడంతో ఇదిగో ఇంట్లో శివాలయం ఉండకూడదు, శివలింగం ఉండకూడదు, విష్ణు ఉండకూడదు, లేకపోతే ఇంకొక సైకతలింగం ఉండకూడదు, సాలగ్రామం ఉండకూడదు, ఈశాన్యంలో చెట్టు ఉండకూడదు అన్నట్ట బంగారం లాంటి మామిడి చెట్టు నరికేశాడు వాడు ఎవడో. చెట్టు అంటే దేవత, ఈశాన్యంలో ఉండవలసింది దేవతలు.
వృక్ష దేవతల్ని నరికేయమని చెప్పినవాడు ఎంత పాపాత్ముడో ఆలోచించాడు. ఏ శాస్త్రంలో ఉంది చెట్లు నరికేయమని? ఇవన్నీ పిచ్చి, నేను చెప్పాను కదా. కొన్ని ఏంటంటే ములగ చెట్టు ఉంటే దానివల్ల బాగా గొంగళీ పురుగులు వస్తాయి కనుక నాయనలారా ఇళ్లల్లో ములగ చెట్టు కాకుండా దూరంగా పెట్టుకోండి అన్నారు, మన ఆరోగ్యం కోసం, మన కుటుంబం కోసం. మర్రి చెట్టు లాంటి చెట్టు వస్తే మొత్తం గోడల్లోకి వెళ్ళిపోయి వేళ్ళు ఇల్లు పడగొడుతుంది కనుక వద్దని చెప్పారు. అంతే తప్ప వాస్తు విరుద్ధం కదా అది. అడ్డమైన వాడు వాస్తు పండితుడే, ప్రతివాడు జ్యోతిష్కుడే. ఈ దీంతో పడిపోతుంది. పొద్దునుంచి సాయంకాలం దాకా 24 గంటలు లైవ్, దాంతో ప్రాణం తీసేస్తున్నారు అన్నమాట. ఇలా అన్నానని ఏమనుకోద్దు. ఒక్క అక్షర జ్ఞానం రాదు, అందులో చదివే శ్లోకానికి అర్థం తెలియదు, దానికి అర్థం చెప్పేయటం ప్రతివాడు. ఇంకేముంది, నువ్వు మారద్దు, నీ పెళ్ళాన్ని మార్చేయి, నీ కుటుంబాన్ని మార్చేయి, నీ పేరు మార్చేయి, అన్నిటికీ మించి పెళ్లి డేట్ కూడా మార్చేయి. పెళ్లి డేట్ మారిస్తే నువ్వు బాగుపడతావంటే 21వ తారీఖు అక్టోబర్ని పెళ్ళయింది, డేట్ ఎలా మారుస్తాడండి 20 ఏళ్ల తర్వాత పెళ్లి డేట్? అసలు చెప్పేవాడికి పోయిన బుద్ధి లేదు, వినేవాడికి కూడా పెళ్లి డేట్ ఎలా మార్చాలని అని అడగకుండా 21 బదులుగా పెళ్లి డేట్లు 22 వేసుకోమన్నట్టు మార్చేసాడు వాడు. నువ్వు ఇంట్లో కూర్చొని 21/10/2000 సంవత్సరంలో పెళ్ళయింది, దాని బదులు 22ని మార్చేస్తే జాతకం మారిపోతుందా? అబ్బా, ఇంత దుర్భర స్థితి ఈ కలియుగంలో మానవులకు వచ్చింది. అజ్ఞానం పెరిగిపోయింది అనమాట. జ్ఞానం లేదు, శాస్త్ర పరిజ్ఞానం లేదు, మూర్ఖత్వం పెరిగిపోయింది. అందుకే మూర్ఖస్య నాస్తి ఔషధం అన్నాడు భర్తృహరి. ఈ పిచ్చ పెరిగిపోవడం అసలు కొంప ముంచేస్తుంది అనమాట. అస్సలు లేదు. ఇంట్లో ఆలయం ఉంటే ఆలయానికి పక్కనుంటే మనం అదృష్టవంతులం. ఒక్క శివాలయం ధ్వజస్తంభానికి ఎదురుగుండా ఉండకూడదు, విష్ణు ఆలయానికి వెనక ఉండకూడదు, ఒకటే నియమం. ఇంకా తక్కిన చోట్ల ఇళ్లల్లో ఉండాలి లింగం. అవి ఉంటే మన అదృష్టం. పూర్వకాలంలో, ఇప్పుడు కాశీలో చూడండి, ప్రతి ఇంట్లో లింగం. ఇక్కడ ఉజ్జయినిలో ఇల్లు లింగమే. అసలు లింగం లేని చోట ఎక్కడా? అవి తెలియక ఇంట్లో ఏ వస్తువు లేకుండా హాయిగా ఉండేటటువంటి వస్తువులన్నీ ఎవడికో అంటగట్టేస్తున్నారు, లేదో గుళ్ళో రహస్యంగా పారేయటం. గుడి ఒకటి దొరికింది కనుక. ఆ రోజులలో రాజుగారు తన ఇంట్లోనే ఒక అద్భుతమైన శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించుకునేవాడు. ఆ రాజుగారికి ఒక రాజనర్తకి ఉంది. ఈయన పెళ్లి కానివాడు కనుక ఆ నర్తకి వ్యామోహంలో తిరిగేవాడు. ఆవిడ బాగా మద్యపానం అలవాటు చేసింది, శుభ్రంగా తాగుతూ అక్కడే ఉండేవాడు. మరి ఇంట్లో పూజ అవ్వాలి కాబట్టి ఆస్థానానికి ఒక అర్చకుడిని పెట్టుకున్నాడు. రోజు పురోహితుడు వచ్చి పూజ చేసిపోతూ ఉంటే ఈయన పూజ అయ్యాక తీర్థం తీసుకుని ఇంక తర్వాత అసలు తీర్థం పుచ్చుకునేవాడు. ఈ తీర్థం అయ్యాక ఎంత మహాత్ముడు, చదువుకున్నవాడు, జ్ఞాని, పరాక్రమవంతుడు, వేశ్యాలోలత్వంలో మద్యపానం మత్తులో పడిపోయాడు. ఈ రాజుగారి రాజగురువు చాలా గొప్పవాడు, ఆనందాచార్యుడు. ఆయనకే పరమానందయ్య అని కూడా పేరు. పరమానందీ శిష్యులు కదా అంటారే, ఆ పరమానందయ్య ఆయనే, నందివర్ధనుడి గురువు గారు. అసలు పేరు ఆనందాచార్యుడు, ఆనంద తీర్థుడు. ఆయన ఒక రోజు వచ్చి, రాజా, ఎంతో అదృష్టం చేసుకుంటే మానవ జన్మ వస్తుంది, జంతువునాం నరజన్మ దుర్లభమన్నారు. అందులో నువ్వు రాజువి, రాజాధిరాజువి, ఉజ్జయిని మహాకాళేశ్వరుడి సన్నిధానానికి ప్రభువుగా ఉండడం అంటే అనేక వేల జన్మల మహాపుణ్యఫలం. దాన్ని పాడు చేసుకోకురా. రోజు నువ్వు స్వయంగా శివుని పూజించుకో. ఎవడో అర్చకుడిని పెట్టాను కదా అన్నాడు ఈయన. అర్చకుడిని పెట్టావు, ఆయన బాధ్యత, అది ఉద్యోగం. కానీ నువ్వు పూజ చేసుకున్నట్టు ఎలా అవుతుంది? అర్చకుడు మంత్రం చదువుతూ ఉంటే నువ్వు అభిషేకం చేసుకో. ఆయన పాలిస్తాడు, పోసేయి, నెయ్యిస్తాడు, నువ్వు పోయి లింగం మీద నైవేద్యం పెట్టు, ప్రసాదం తిను, ఈ పని చెయ్యి అన్నాడు. అలాగే గురువుగారు, ఈ రోజు నుంచి ఎక్కడున్నా మీరు చెప్పినట్టే సూర్యోదయ సమయానికి మాత్రం నేనే లింగ పూజ చేస్తాను, నా గుళ్ళో, నా ఇంట్లో. అయ్యాక మాత్రం నా ఇష్టం అన్నట్ట. నీ ఇష్టం, నేను మిగతా గురించి అడగల, నీ ఇష్టం వచ్చినట్టు పడు. సూర్యోదయ సమయానికి నువ్వు ఎక్కడున్నా ఈ ఊళ్ళో ఉన్నంతకాలం ఆ లింగాన్ని స్వయంగా పూజించి తీర్థం తీసుకుని అప్పుడు బయటికి వెళ్ళు అంటే గురువుగారికి మాట ఇచ్చాడు. అప్పటి నుంచి ఏం చేసేవాడు అనమాట, తాగినా, తందనాలాడినా, వేసి దగ్గరికి వెళ్ళినా, ఏం చేసినా సూర్యోదయ సమయానికల్లా వచ్చి స్నానం చేసి పూజా మందిరంలో చేరి లింగాన్ని భక్తితో పూజించేవాడు. ఒకనాడు కార్తీక మాసం వచ్చింది. నకార్తిక సమో మాసః, కార్తీక మాసానితో సమానమైన మాసం లేదు ఈ సృష్టిలో. మాసాల్లో కల్లా కార్తీకం చాలా గొప్పది. కార్తీకం దీర్ఘం తీయకండి, కార్తీకము అనాలంతే. ఈ మాసంలో అసలు నెల్లాళ్ళు నక్తం ఉండాలి. అంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రిపూట చంద్రుణ్ణి నక్షత్రాలని చూసి భోంచేస్తే నక్తము అంటే రాత్రి. రాత్రి మాత్రమే భోజనం చేస్తూ శివుణ్ణి పూజించే వ్రతం కనుక దానికి నక్త వ్రతం అని పేరు.
పగలేం తినకుండా ఆచమనం చేసుకుని శివుణ్ణి పూజించి మన ఉద్యోగ నిర్వహణలన్నీ చేసుకుని సూర్యాస్తమయం అయ్యాక స్నానం చేసి మళ్ళీ శివారాధన చేసి నక్షత్రాన్నో చంద్రున్నో చూసి అప్పుడు భోజనం చేయాలి. ఇలా ఒంటిపూట రాత్రి భోజనం చేసే విధానానికి నక్తం అని పేరు. అవి చేయలేని వాళ్ళు కనీసం సోమవారాలన్నా చెయ్యాలి. ఏకాదశి నాడు తప్పక చెయ్యాలి. మాస శివరాత్రికి చెయ్యాలి. రాజుగారు శివుడి పూజ మాత్రమే చేసి ఈ వేశ్య వాళ్ళలో పడ్డాడుగా వెళ్ళిపోయి ఆవిడ దగ్గర హాయిగా తాగేసి మళ్ళీ వచ్చేసి పొద్దున మాత్రం లేచిపోయి స్నానం చేసి మళ్ళీ పూజ చేసేసేవాడు. ఒకరోజు తెల్లవారితే కార్తీక సోమవారం ఏకాదశి, పైగా ఏకాదశితో కూడిన సోమవారం వచ్చింది. ఆదివారం నాడు వెళ్ళాడు. ఆ పూట వేశ్యామణి గారు ఓ తెగపోసేసింది దీనికి, తీర్థం మీద తీర్థం, పేత్వా పేత్వా పునఃపేత్వా, తాగి 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 ఆ మత్తులో తనను తాను మర్చిపోయాడు, చిత్తైపోయాడు. ఈ మత్తులో తెల్లవారుజామున మెలకువ రాలేదు పాపం ఆయనకి. ఈలోపు ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో తెల్లవారుజామున భస్మాభిషేకం కదండి, మరి అందులో 3 గంటల నుంచే భౌంహని శంఖారావంతో వేద పండితుల మంత్రాలతో అభిషేకం అర్చనలు మొదలయ్యాయి. ఒక్కసారి నమక చమకాలు వినగానే ఉలిక్కిపడి లేచాడు రాజు. చూస్తుంటే తెల్లారిపోతుంది, ఇంకొక అరగంటలో సూర్యోదయం అయిపోతుంది. అప్పుడు ఏడ్చాడిన. వేశ్యామందిరం నుంచి తన ఇంటికి వెళ్ళడానికి ఎంత గింజుకున్నా కనీసం అరగంట పైన పడుతుంది. ఎప్పుడు స్నానం చేస్తాను, ఎప్పుడు రుద్రుడికి అభిషేకం చేస్తాను, అందులో ఈ పూట కార్తీక సోమవారం ఏకాదశి, గురువుగారికి ఒట్టేసి మాటిచ్చాను ఎక్కడున్నా లింగ పూజ చేస్తాను అని. పోనీ ఇక్కడ ఉండి పూజ చేద్దామంటే ఈ వేశ్య ఇంట్లో ఒక్క శివలింగం కూడా కనపట్ల. అసలు ఆ ఇంట్లో పూజా మందిరమే లేదు. ఇక వీడికి వచ్చేసిందండి ఆవేదన, ఏడుపు వచ్చేసింది. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక పాపాత్ముడు అయిపోతానేమో అనుకున్నాడు. భక్తి ఉంది కదా మరి గురువు అంటే, శివభక్తితో పాటు గురుభక్తి కూడా. వాడు ఏడ్చాడు. అక్కట కన్నుగానక మదాంధుడనై ప్రియురాలి ఇంటిలో చిక్కితి. అక్కట కన్నుగానక మదాంధుడనై ప్రియురాలి ఇంటిలో చిక్కితి. శైవ పూజ ఎటు చేయుదు వేళ అతిక్రమించే. ఇందెక్కడ కానరాదు పరమేశ్వరలింగము బోలురాయో. వేరొక్క పదార్థమో తుదకయుక్తమేయైనా, తుదకయుక్తమేయైన ఇకెట్టులు ఈశ్వరా. ఈశ్వరా అయ్యో, కన్ను మిన్ను గానక మదాంధుండై తెగతాగి మత్తెక్కి ఈ ప్రియురాలి ఇంటిలో ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాను. ఇంకా శివపూజ ఎలా చేస్తాను? వేళ అతిక్రమించే, వేళ దాటిపోతోంది. పోనీ ఎక్కడో చోట శివపూజ చేద్దామంటే ఇందెక్కడ కానరాదు పరమేశ్వర లింగము బోలు రాయో. శివుడి లింగములా కనపడే ఒక రాయి కూడా లేదు ఇక్కడ. కనీసం కుంకుడుకాయలు కొట్టుకోవడానికి ఇళ్లలో కుంకుడుకాయల రాయి ఉండేది, అది కూడా లేదు. పత్రం లేదు, అంత అపాత్రమే ఇక్కడ. ఎక్కడ ఒక రాయి కనపడటం లేదే. పోని ఇంకో పదార్థమైన పోని శివలింగంలా కనపడుతుందేమో అనుకుంటే అది లేదు, అయుక్తమే. అది పనికి మాలిందైనా శివలింగము వలే కనపడితే పూజిద్దామంటే ఏమీ లేదు, నేనేం చెయ్యను అని ఏడ్చాడు. అప్పుడు వాడికి ఒక తమాషా జరిగింది. ఇంకా మత్తెక్కి నిద్రపోతోంది ఆ వేశ్య మంచం మీద. ఆ వేశ్య కప్పుకున్న ఈ పైనున్న పమిట కొంగు పక్కకి తప్పుకుంది. ఆ పమిట కొంగు తప్పుకోవటం వల్ల వక్షోజం కనపడింది. ఈ చన్నును చూడగానే అదే శివలింగంలా కనపడింది. వాడికి భక్తి పూజ చెయ్యాలి, ఇంకేం చెయ్యాలి? అందుకని వెంటనే ఇక స్నానం లేదు, సంధ్య లేదు. ఆ పక్కనే రాత్రి వీళ్ళ కోసం తెచ్చిపెట్టిన పువ్వులు ఉన్నాయిట. ఆ పువ్వులు తీసుకొచ్చేసి ఏమైనా వేళ తప్పకుండా శివ పూజ చేస్తానని ఆ వేశ్య వక్షోజం మీద ఓం నిధనపతయే నమః, నిధనపతాంతికాయ నమః, ఓర్ధ్వాయ నమః,
ఊర్ధలింగాయ నమః హిరణ్యాయ నమః హిరణ్యలింగాయ నమః సువర్ణాయ నమః సువర్ణలింగాయ నమః దివ్యాయ నమః దివ్యలింగాయ నమః శివాయ నమః శివలింగాయ నమః ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః పరమాయ నమః పరమలింగాయ నమః అంటూ పుష్పాలు వేసేశాడు. అప్పుడు ఒక తమాషా జరిగింది. ఆ పూట కార్తీక మాసం సోమవారం అవ్వడం వల్ల ఈ ప్రపంచంలో ఉన్న మహానుభావులైన ఋషులంతా కైలాసానికి వెళ్ళిపోయారు సశరీరంగా. కౌండిన్యాత్రి మరీచి దక్ష కపిల అగస్త్యాదాక్షపాదాంగిరస్యాండిల్యక్రతు కణ్వకుత్స భృగు విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయాసురి వామదేవ కపి దుర్వాసో బక వ్యాఘ్రపాన్ మాండవ్యాది మహామునులు ఒకరిని మించిన వారు ఒకరన్నమాట. ఒక పక్కన మరో పక్కన అంగిరుడు, కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, కపిలుడు, అగస్త్యుడు, అక్షపాదుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు ఇటువంటి మహానుభావులు భూలోకం విడిచిపెట్టి కైలాసం చేరారు. ప్రమథగణాల చేత పరివేష్టింపబడుతూ నందీశ్వరాదుల చేత పూజలు అందుకుంటున్న పరమేశ్వరుడి దగ్గర చేరి, పరమేశ్వర, సమస్త లోకాలని అనుగ్రహించే నిన్ను ఈ కార్తీక మాసం సోమవారం ఏకాదశి దర్శించుకోవడానికి వచ్చాం, మా పూజలు అందుకో అంటూ భక్తితో ప్రార్థిస్తున్నారు శివశివ శివశివ అని. వీరంతా భూలోకం నుంచి పువ్వులు పట్టుకెళ్ళి ఆయన మీద వేశారు. ఒక్క పువ్వు కూడా ఆయన నెత్తి మీద పడలేదు, కాళ్ల మీద పడలా. భూలోకంలో వేశ్యావక్షోజం మీద ఈ నందివర్ధన మహారాజు గారు వేసిన పువ్వులు వచ్చి ఆయన కాళ్ళ మీద